కమల్ హాసన్ గారు ప్రొడ్యూస్ చేయబోతున్న అండ్ రజనీకాంత్ గారు హీరోగా చేయబోతున్న సినిమా వచ్చేసి ధర్మన్ డెడ్లీ డాక్టర్ అని చెప్పేసి. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి మీకు ఎలా అనిపించింది? వీరిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటారు? సో ఇద్దరు కూడా చాలా గ్రేట్ యాక్టర్స్. రజనీకాంత్ అయినా కమల్ హాసన్ అయినా మనం చాలా సినిమాల్లో చూసాం. వాళ్ళ యొక్క యాక్టింగ్తో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్తో మనల్ని చాలా విధాలుగా ఆకట్టుకున్నారు. సో ఈ ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. పోస్టర్ కూడా రజనీకాంత్ యంగ్ ఏజ్లో 25 years లాగా కనిపిస్తున్నారు. ఆయన ఒక సీనియర్ సిటిజన్ లాగా కాకుండా ఒక యంగ్ సిటిజన్ లాగా కనిపిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. ఇంతకుముందు రజనీకాంత్ గారిని చాలా మాస్ క్యారెక్టర్స్లో చూసాం, పోలీస్ క్యారెక్టర్లో చూసాం. ఫర్ ఫస్ట్ టైం డాక్టర్ క్యారెక్టర్లో చూడబోతున్నాం. మరి డాక్టర్ మాస్ రెండు కలిపితే ఆయన కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? సో డాక్టర్ ప్లస్ మాస్ చాలా బాగుంటుందని నేనైతే భావిస్తున్నాను. డాక్టర్ అంటే చాలా క్లాసిక్గా ఉంటారు. ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో చాలా మాస్ క్యారెక్టర్స్ చూసాము. ఇప్పుడు ఒక క్లాసిక్ క్యారెక్టర్ విత్ మాస్ కాంబినేషన్లో చూడబోతున్నాం అని భావిస్తున్నాను. లాస్ట్ టైం అదిరింది సినిమాలో 5 రూపీస్ డాక్టర్ గురించి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇదే సినిమాలో 5 రూపీస్ డాక్టర్ గురించి బయోగ్రఫీ లాగా తీయబోతున్నారు అని అంటున్నారు. మరి అలా 5 రూపీస్ డాక్టర్ గురించి చూపించే దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమైనా కలుపుతారా లేదా బయోపిక్ లాగా తీస్తారంటారు? నాకైతే ఎటువంటి ఐడియా. హాయ్ అండి, నమస్కారం అండి. కమల్ హాసన్ గారు ప్రొడ్యూస్ చేయబోతున్న ధర్మన్ సినిమా అయితే రాబోతుంది. దానికి సంబంధించిన పోస్టర్ కూడా ఈరోజు రిలీజ్ అయిందనమాట. దాంట్లో ముఖ్యంగా రజనీకాంత్ గారు హీరో క్యారెక్టర్ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా బాగుందండి. ఆ మధ్య ఇద్దరిది కలిపేసి కొద్దిగా గ్లిమ్స్ అనేది రిలీజ్ చేసినారు. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఏమనుకున్నాం అంటే ఇద్దరు కలిసి నటిస్తున్నారేమని చెప్పేసి అనుకున్నాము. వాళ్ళిద్దరు కలిసి నటిస్తే కనుక బ్లాక్ బస్టర్ అయితే చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ కమల్ హాసన్ గారు ప్రొడ్యూసరు, ఈయన మెయిన్ హీరోగా వస్తున్నారని చెప్పేసి తెలిసింది. దీంట్లో మెయిన్ మనం చర్చించుకోవాల్సింది 5 రూపాయల డాక్టర్ అని చెప్పేసి. ఇటువంటి స్టోరీస్ అనేవి ఖచ్చితంగా రావాలి. ఇటువంటి ప్రభావితం చూపిస్తాయి. భారతదేశంలో ఇంకా సేవ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు ఢిల్లీలో క్రికెటర్ ఉన్నారు ఒక ఆయన రూపాయికి ఫుడ్ అని చెప్పి పెడుతున్నారు. జైపూర్లో ఒక పండితుడు ఉన్నాడు, ఆయన కూడా రూపాయి భోజనం అని చెప్పి పెడుతున్నారు. ఇటువంటివి అనేవి ఆదర్శంగా తీసుకొని మధ్యలో ఇటువంటి స్టోరీస్ పెట్టినా మొత్తం అదే స్టోరీ పెట్టకుండా స్టోరీతో రాకుండా మధ్యలో ఇటువంటి క్యారెక్టర్స్ పెట్టినా కూడా కొద్దిగా ఇన్స్పిరేషన్ ఉంటుంది అన్నట్టు. వేరే వాళ్ళకు ఎంతోమంది ధనికులు ఉన్నారు, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక నైట్ పబ్బులలో పొద్దున్న లేవని నిద్రపోతుంటారు. అటువంటి వాళ్ళకు కొద్దిగా ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది. అంటే ధనికులు కూడా మేము కూడా సేవ చేయగలుగుతామని చెప్పి ఇటువంటి సినిమాని నిరూపిస్తాయి అన్నట్టు. అటువంటిది ఇక్కడ రజనీకాంత్ గారు రావడం అంటే ఓన్లీ మన దేశమే కాకుండా అటు జపాను, చైనా ఇటువంటి పెద్ద దేశాలు కూడా, జపాన్ అనేది ఆర్థికంగా ప్లస్ దేశభక్తిలో మెయిన్ దేశం అన్నట్టు. అది అటువంటి దేశాలు కూడా మన స్టోరీ పోతే అక్కడ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నట్టు భారతదేశంలో కూడా ఇంకా జపాన్ లాంటి ప్రజలు ఉన్నారని చెప్పేసి. దీనివల్ల మెయిన్గా తెలిసేది మనకు ఒకటే, భారతదేశం ఎప్పటి నుంచో సనాతన ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు కూడా ఆ సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ సేవలను ఇంకా చేస్తూనే ఉందని చెప్పి ప్రపంచానికి తెలుస్తుంది అన్నట్టు. అంటే గతంలో విజయ్ సినిమాలో కూడా ఈ 5 రూపాయల డాక్టర్ అని అదిరింది సినిమాలో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈసారి అయితే ఫుల్ లెంత్ అదే ఉంటుంది అంటున్నారు. అండ్ టైటిల్లో కూడా ధర్మన్ డెడ్లీ డాక్టర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తీసుకొని వచ్చారు. మరి ఇవన్నీ చూస్తుంటే దీంట్లో యాక్షన్ డ్రామా, డార్క్ డ్రామా కనిపించే విధంగా కనిపిస్తుంది. మరి నిజమైన జీవితాన్ని తీసుకొస్తారంటే లైక్ బయోపిక్ లాగా తీసుకొస్తారంటారా లేకపోతే నార్మల్గా ఏదైనా కల్పితంగా తీసుకుంటారా? ఒకటేనండి, 5 రూపాయల డాక్టర్ అంటే ఖచ్చితంగా నిజమైన జీవితాన్ని తీసుకోవాల్సి వస్తుంది. నిజమైన జీవితాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా ఆ 5 రూపాయల డాక్టర్ అనేవాడు తను ఏ బాధలు ఎదుర్కొంటాడు. ఇప్పుడు కార్పొరేట్లు వ్యవస్థలో ఎంత అరాచకాలు నడుస్తుందో తెలుసు. కొత్తగా డాక్టర్ అయిన ఒక లేడీ ఫస్ట్ డేనే తనకు ఖచ్చితంగా పేషెంట్ని ఇంకా పెంచాలి, తనకు రోగాలని అభినయం చెప్పాలంటే తను ఫస్ట్ డేనే రిజైన్ చేసింది. తను వీడియో రిలీజ్ చేసింది. అట్లీస్ట్ తన దగ్గర 2 లక్షల బసాలు చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇటువంటి దానికి నేను చదువుకున్నానని చెప్పి తను రిజైన్ చేసింది. అదిగో అటువంటి స్టోరీస్ అన్నీ ఉంటాయి. కార్పొరేట్ బాధ అంటే ఖచ్చితంగా ఉంటాయి 5 రూపాయల డాక్టర్ అంటే. నిజ జీవితంలో ఆ డార్క్ సైడ్ అనేది ఖచ్చితంగా చూపిస్తున్నట్టు. ఇందులో రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఇంకా చాలా బాగా పండిస్తారు ఇది. సో కమల్ హాసన్ గారు కూడా ఇటువంటి తన సినిమా పరంగా ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. ఆయన ఒకనొక సినిమా దశావతారం అనేది దాదాపు 3 నుంచి 6 నెలలు ఆపేశారు. దీంట్లో కొన్ని నిజాలు చూపిస్తున్నారు అని చెప్పి ఆపడం జరిగింది. అదిగో అటువంటి ఆయన బాధపడ్డారు కాబట్టి ఆయనే ఈ 5 రూపాయల డాక్టర్ని తీసుకురావడం అనేది చాలా మంచి విషయము. భారతదేశం మొత్తం తెలుసుకుంటారు అన్నట్టు ఒక డాక్టర్ వ్యవస్థలో ఎటువంటి కోణాలు ఉన్నాయని చెప్పి. రజనీకాంత్ గారు ధర్మన్ అనే ఒక సినిమా తీయబోతున్నారు. దాని పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. దానికి ప్రొడ్యూసర్గా కమల్ హాసన్ గారు ఉన్నారు. అండ్ ఈ పోస్టర్ కింద ధర్మన్ డెడ్లీ డాక్టర్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు కాంబినేషన్? సినిమా ఓ చరిత్రకారుడి జీవిత చరిత్ర ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడులో
ఓ డాక్టర్ చరిత్ర ఉంటుంది, 5 రూపాయల డాక్టర్ అని చెప్పి ఏదో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి. ఏదైనా ఓ సినిమా తీసినప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా సినిమా ఉంటే బాగుంటుంది. అది కూడా ఏ చరిత్ర అయినా తీస్తే రజనీకాంత్ లాంటి వ్యక్తి చెప్తే సమాజం కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గొప్ప గొప్ప వ్యక్తులు, సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులు, సమాజానికి దిక్సూసిలా నిలబడిన వ్యక్తులు చరిత్ర తీసుకోవడం, వాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఓ సినిమా యాక్టర్గా అలాంటి గొప్ప స్టోరీని ఎన్నుకోవడం కమల్ హాసన్ గారు కానీ రజనీకాంత్ గారు కానీ వాళ్ళ గొప్ప మనస్తత్వానికి నిదర్శనగా ఈ సినిమా నిలబడబోతుంది అని చెప్పడానికి ఉదాహరణగా ఆ సినిమా ఉంటుందని చెప్పి మేము నమ్ముతున్నాం. అంటే ఈ సినిమాలో వచ్చినట్టు 5 రూపాయల డాక్టర్ గురించి ఇంతకుముందు విజయ్ తలపతి సినిమా అదిరిందిలో కూడా ఈ కాన్సెప్ట్ ఒకటి మనకు కనిపించింది. 5 రూపాయల డాక్టర్ గురించి సేమ్ కాన్సెప్ట్ ఉండబోతుంది అంటారా, లేకపోతే బయోపిక్లో తీస్తారా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమైనా కలుపుతారా, ఏం చేస్తారంటారు సినిమా? సినిమా అన్న తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఎక్కడ ఉండదు. ఎక్కడో చోట ఆ డ్రామాటిక్ సీన్స్ కొన్ని లేకపోతే సినిమా చూడలేము. నిజ జీవితాన్ని తెరకెక్కించేటప్పుడు కొన్ని ఆహ్లాదకరమైనటువంటి సంఘటనలు, కొన్ని ఆనందకరమైనటువంటి సంఘటనలు, కొన్ని విభిన్నమైన సంఘటనలు తీసి జనాల్ని రక్తి కట్టించడమే సినిమా. కాబట్టి ఆ జీవిత చరిత్రని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా ఆయన జీవితంలో ఏ విధంగా మొదలయ్యాడు, ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేశాడు, ఏ విధంగా ధన్యుడయ్యాడు, ఏ విధంగా అతను గొప్ప పేరు సంపాదించుకున్నాడు, దానివల్ల సమాజానికి ఉపయోగపడినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ పరిగణనలో తీసుకుని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. జనాలకు కూడా ఉపయోగపడుతుంది, సమాజం కూడా దానివల్ల కొంత నేర్చుకుంటుంది. తప్పనిసరిగా ఆ సినిమా ఘన విజయం సాధిస్తుంది. హాయ్ అండి. ధర్మాన్ ది డెడ్లీ డాక్టర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక సినిమా రాబోతుంది. దాంట్లో హీరోగా అయితే రజనీకాంత్ గారు, ప్రొడ్యూసర్గా కమల్ హాసన్ గారు అయితే చేయబోతున్నారు. మరి వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా ధర్మన్ ఏంటమ్మా అది క్యాప్షన్ డెడ్లీ డాక్టర్. అది యాక్చువల్గా ఏంటంటే చాలా మంచి అర్థం ఉండేలాగానే సినిమా ఉంది. ఆయన కొంచెం యానిమేటెడ్గా పోస్టర్ రిలీజ్ చేసినా కానీ ఎలాగుంటుందో మంచి సందేశం అయితే సినిమాలో ఉంటుంది. రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఎలా ఉందంటే ఆయన ఎన్నేళ్ళు వచ్చినా ఎంతకాలమైనా ఇంకా అలాగే ఉన్నాడేమో. ఒక 20 ఏళ్ల క్రితం ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అది చాలా సంతోషం. అంటే విడిగా చూస్తేనేమో ఈయన సినిమాల్లో కనిపించేది అన్నట్టు ఉంటాడు, అంత గొప్పగా ఈ ఫస్ట్ లుక్లో ఉన్నాడు. ఇందులో ఏంటంటే సందేశాత్మకంగా చెప్పాలంటే వైద్యం గురించి, లేదా తమిళనాడులో ఒక ఆయన ఉండేవారు, అది కొన్ని సినిమాల్లో కూడా ప్రస్తావించారు, అదిరింది సినిమాలో, విజయ్ సినిమాలోను. అలాగే 5 రూపాయల డాక్టర్ ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే తగినంతగా తీసుకుంటే డబ్బు ప్రజలకు సేవ చేసే విధంగా తీసుకుంటే కనుక వాడు ఎంతో ఉత్తముడిగాను, ఎంతో గొప్పవాడిగా. ఇప్పుడు మనకి ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి, ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ఎవరో మనకు గుర్తుండరు. కానీ ఏంటంటే ప్రత్యేకంగా 5 రూపాయల డాక్టర్ అంటే కనుక ఆయన 5 రూపాయలు అనేది నామకహ అన్నమాట. కేవలం ఏదో సేవ, ఎంతో గొప్ప సేవ చేస్తున్నట్టు అనమాట. అటువంటి సేవా నిమిత్తం ఒక వైద్యం దృష్టిలో పెట్టుకుని తీసే సినిమా చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఆశీర్వదించాలి. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ అయితే కనుక బాగుందమ్మా. అంటే మరీ ఎక్స్ట్రాడినరీ అని కాదు, అయితే అది మనకి ఆ సినిమా ఆ పోస్ట్ వరకు ఎంత ఉండాలో అంతవరకు ఉంది, అంత గొప్పగానే ఉంది. హాయ్ అండి. రజనీకాంత్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా, ధర్మాన్ అని చెప్పేసి. దాని కింద ట్యాగ్ లైన్ వచ్చేసి డెడ్లీ డాక్టర్ అని చెప్పేసి ఉంది. మరి దీనికి ప్రొడ్యూసర్గా కమల్ హాసన్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతున్నారు? సినీ ఫీల్డ్ ముఖ్యంగా తమిళనాడులో నలిగిపోయింది. సూర్య గారి సినిమాతో ఆ బయట పడిపోయింది. అదంతా ఎంత నలిగిపోతుంది అనేది సూర్య గారి సినిమాతో బయటపడింది. ఈ సినిమాతో ఒక రేంజ్లోకి వెళ్ళబోతుంది తమిళనాడు సినీ ఫీల్డ్. మళ్ళీ పాత తరం చూడబోతున్నాం అన్న ఫీలింగ్ అయితే రజనీకాంత్ గారి మాటల్లో, ఉద్వేదంలో కనపడిన మాటల పరంగా చెబుతున్నా. ఈ సినిమాలో కూడా ఒక 5 రూపాయల డాక్టర్ అంటే చాలా ఫేమస్ అక్కడ. అదే పరంగా తీసుకుని మళ్ళీ ఈ సినిమా స్టోరీ మొదలవుతుందంటే చాలా హ్యాపీ. ముఖ్యంగా ఏంటంటే భద్ర శత్రువులు అనుకునే వాళ్ళిద్దరు కలిసి ఈ సినిమాకి అంతా చేస్తున్నారంటే అది హైలైట్ అవ్వచ్చు. మరి ఏం సీన్లు ఇద్దరు కలిసి ఉండబోతున్నారు అనేది కూడా చూడాలి. అంటే ఇంతకు ముందు కూడా ఈ 5 రూపాయల డాక్టర్ అనే కాన్సెప్ట్ మనకి విజయ్ అదిరింది సినిమాలో కనిపించింది. మరి ఈసారి కరెక్ట్గా బయోపిక్ లాగా ఉండబోతుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరి నిజంగా బయోపిక్ లాగా ఉంటుందా, లేదా ఏదైనా కమర్షియల్ ఎలిమెంట్స్ కలుపుతారంటారా సినిమాకి? అంటే ఆన్లో డబల్ యాక్షన్, దీనిలో సింగిల్ మీద 2 హీరోలు ఉండరు.
కథ అనేది మారిపోబోతుంది. 5 రూపాయలకి వాల్యూ ఏంటి, డాక్టర్కి ఉన్న వాల్యూ ఏంటి చూపిపోతున్నాడు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, నీట్ గాడి నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో జరుగుతున్నాయి. ప్రైవేట్కి పెరిగిపోవడానికి, గవర్నమెంట్ని తొక్కేయడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి కూడా ఈ సినిమా రాబోతుంది అన్న ఫీలింగ్ అయితే అక్కడ జనాల్లో కలిగింది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ ఉన్నారు. మరి అనిరుద్ధ్ అనగానే మనకి రజనీకాంత్ గారు సాంగ్స్ అన్నీ కూడా గుర్తొస్తాయి. మరి ఈసారి కూడా అదే బీజిఎం అదిరిపోద్ది అంటారా? కంపల్సరీ. తెలుగులో కన్నా కూడా తమిళ్లో ఆయనకి ఎక్కువగా ఇష్టం. తమిళ పాటల పరంగా చాలా పాడతాడు ఆయన. తమిళ ఇండస్ట్రీలో మన బాలసుబ్రహ్మణ్యం ఎట్లానో మన తెలుగు ఇండస్ట్రీలో ఆయన తమిళ్లో అంత పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి మంచి పాటలు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను.